సంక్షేమం అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా పయనిస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లిలోని బీసీ కాలనీ చెల్లైపాలెంలో సోమవారం సాయంత్రం కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుబల్లి గ్రామంలో మహిళలు వృద్ధులతో కలిసి రచ్చబండ వద్ద ఎమ్మెల్యే మమేకమయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వమని, బీసీలకు ఎప్పుడూ కూడా మన ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఎంతో ఆర్థిక చేయూతనిస్తోందన్నారు. 2026-27 బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం ఏకంగా 51,000 కోట్లు కేటాయించామన్నారు. ఇది రాష్ట్ర బడ్జెట్ చరిత్రలోనే బీసీలకు ఇచ్చిన అత్యున్నత ప్రాధాన్యత అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలోనే వేట నిషేధ భృతి 505 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత మన ప్రభుత్వానిదన్నారు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణిస్తే ఇచ్చే ఇన్సూరెన్స్ 10 లక్షలకు పెంచామన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉంటూ ఒక్కో మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మండలంలోని చెల్లైపాలెంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్టీసీ ఉద్యోగికి ఎమ్మెల్యే 50,000 రూపాయలు ఆసుపత్రి ఖర్చులకు అందజేశారు. అలాగే టీడీపీ నాయకుడు భరత్ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. మాట తప్పడు, మడిమ తిప్పడు, ఇచ్చిన మాట అసలే తప్పడు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని సింహపురి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్, నెల్లూరు కార్పొరేషన్.